హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. చాలా బాగుంది. ఈ విధంగా ఒక్కసారి పచ్చిమిరపకాయలతోని ఇలా గ్రేవీ చేస్తే వేడి వేడి అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే, బిర్యానీలోకైనా సరే చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా ఎంత కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చండి. సూపర్ టేస్టీగా ఉందండి. కానీ ఎలా చేయాలంటే ముందుగా మనం పచ్చిమిరపకాయలు తీసుకునేసి వాటిని శుభ్రంగా కడిగి ఆ తర్వాత మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. దీని గురించి నేనైతే దాదాపు ఒక 20 దాకా పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు తీసుకున్న తర్వాత ఈ టైప్‌లో మధ్య భాగంలో అంటే పొట్ట భాగంలో ఈ విధంగా ఘాటు పెట్టుకోవాలండి. ఆడికి, ఈడికి. ఓకేనా? ఆ టైపు ప్రతి ఒక్క మిరపకాయను గూడా అదే విధంగా ఘాటు పెట్టుకోవాలి. తొడియాలు ఒలిసే అవసరం లేదండి. తొడియాలతోనే ఈ మిరపకాయలు ఈ కర్రీలో మనం వేసుకోవాలి. ఓకేనా? ఈ టైపు మొత్తం అదే విధంగా అన్ని మిరపకాయలకి ఘాట్లు పెట్టుకోవాలి. లోపల గింజలు ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ మందం వేరుశెనగపప్పులు వేసుకునేసి వాటిని కొంచెం ఎరడాలుగా వేగనిచ్చుకోవాలి. అవి కూడా కొంచెం సన్న మంట మీద వేగనిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే లోపల వరకు అవి బాగా ఫ్రై అవుతాయండి. ఓకేనా? ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే ధనియాలు వేసుకునేసి తెల్ల నువ్వులు అవి ఒక చిన్న కప్పు వేసేసుకొనేసి ఇప్పుడు మంట కొంచెం మీడియం లేదా లోలో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మంచి ఎర్రగా వచ్చేంత వరకు మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? మాడకుండా చూసుకోవాలండి. మంచి కలర్ రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లారనిచ్చి మిక్సీ జారీ తీసుకునేసి ఆ మిక్సీ జారీలో ఇవన్నీ వేసేసుకుందాం. ఇవి ముందు బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జారీలో వేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మిక్సీ జారీలో వేసిన తర్వాత ఇందులో నీళ్లు పోయకుండా మనం గ్రైండ్ చేసి ఇలా పొడి కొట్టుకోవాలండి. ఓకేనా? ఈ విధంగా మనకి పొడి వస్తే సరిపోతుంది. ఇందులో ఏంటంటే వేరుశెనగ పప్పులు, తెల్ల నువ్వులు అవి వేసాం కాబట్టి కొంచెం ముద్దలాగా ఈ పొడి వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి దీంట్లో ఒక 2 గంటెలైతే ఆయిల్ వేసుకుందాం. వేసిన తర్వాత దాన్ని కొంచెం వేడెక్కనిచ్చి ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకుని జీలకర్ర సగం టేబుల్ స్పూను సరిపోతుందండి. ఇప్పుడు ఇవి 2 బాగా వేగనిచ్చుకోవాలి. ఇవి 2 వేసిన తర్వాత ఇలా వేగాక సగం టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇది పచ్చి వాసన పోయేంత వరకు మనం వేగనిచ్చుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడేం చేద్దామంటే ఈ టైప్లో వచ్చాక 4 రెబ్బలు కరివేపాకు దూసి దాంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత కాస్త చిటపట్లాడనిచ్చి ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలని దీంట్లో వేసేసుకుందాం. ఈ ఘాట్లు దేని గురించి పెడతామంటే మనం ఇలా ఆయిల్‌లో వేసినప్పుడు చిటాపటా అని ఎగరకుండా అలా అందుకోసం. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని ఆ తర్వాత ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుందాం. ఇన్నేందంటే కాసింత ఎక్కువే పసుపు వేసుకోవడం చాలా వరకు మంచిది. అందుకనే సగం టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ తక్కువ వేసాను. ఓకేనా? ఇప్పుడు వీటిని ఇలా బాగా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడేందంటే లోపల పైన బాగా ఫ్రై అవుతుంది. ఎందుకంటే మనం ఘాటు పెట్టున్నాం కాబట్టి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసిన ఈ పొడిని దాంట్లో వేసేసుకుందాం. వేసాక దీన్ని ఇలా కలుపుతూనే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఈ టైప్‌లో ఈ పొడి మొత్తం బాగా కరిగిపోవాలండి. ఈ ఆయిల్ ఏందంటే తుకతుక అంటూ ఈ పొడి ఎప్పుడైతే బాగా ఇలా అవుతదో మిరపకాయలకి బట్టి బాగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాసు నీళ్లు పోసుకునేసి ఇలా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టేసి దీన్ని ఒక 4-6 నిమిషాల సేపైతే ఇలా ఉడకనివ్వాలి. అప్పుడు ఇందులో పోసిన నీరు బాగా పీల్చుకునేసి ఇలా గుజ్జులాగా తయారవుతుంది. ఇలా వచ్చాక ఇప్పుడు మనం కొత్తిమీర చల్లుకునేసి ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకునేసి దేంట్లోకైనా సరే తిని చూడండి. టేస్ట్ మాత్రం చాలా అద్భుతమండి. ఇంకా ఇది వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి, బిర్యానీలోకే కాకుండా ఇంకా పప్పు చేసినా, సాంబార్ చేసినా, రసం పెట్టినా వాటి పక్కన ఇవి ఒక్కొక్క మిరపకాయను అలా తీసుకొని కొరుక్కొని తింటుంటే రుచి ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ అండి. అలా మనం పప్పుచారుతో అలా కలుపుకునేసి ముద్ద నోట్లో పెట్టుకొని ఈ పచ్చిమిరపకాయని అలా కొంచెం అలా కొరుక్కొని తింటుంటే రుచి ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది పచ్చి మిరపకాయ అంటూ ఇష్టం లేనోళ్ళు గూడా చాలా ఈజీగా
సూపర్ టేస్టీగా తినేస్తారండి. అంత బాగుంది. ఓకేనా? కారం అనుకున్న వాళ్ళు గింజలు తీసేసి చేసుకుంటే సూపర్.